ఎకానమీలో మీరు ఎక్కాల్సిన మెట్లు ఇవే. ఎందుకో తెలుసా? గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అదనపు సమయం 4 నెలలు లేక 5 నెలల అని స్పష్టంగా లేదు, కానీ దాదాపు 4 నెలలు లభిస్తున్న ఈ సమయంలో మీరు కొనుగోలు చేసినా లేదా చదివినా వంట పట్టించుకున్న పాత పుస్తకాలు సరిపోతాయా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు పరీక్షల కోణంలో ఏ మేరకు ఉపయోగపడతాయి, ఏ పుస్తకాలు చదవాలి అనేటువంటి అంశాలపైన ఈ వీడియో మీకు టార్గెటెడ్గా పనిచేస్తుంది, ఒక చక్కటి దిక్సూచిలా పనిచేస్తుంది. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఈజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి. రైట్, గ్రూప్ 2 మిత్రులారా, గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి లాస్ట్ టైం కూడా నేను అప్పటికి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వాయిదా గురించి, అయినా వాయిదా పడుతుంది అన్న నిర్దిష్ట సమాచారం అందరికీ ఉంది కాబట్టి అప్పుడు ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. రైట్, సో ఎకానమీకి సంబంధించి మనం చూసినప్పుడు జనరల్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపరు ఒక టార్చ్ లైట్, అంటే దాన్ని తెలుగులో యాక్చువల్గా కాంతిపుంజము అంటారు. దాన్ని ఒక ప్రామాణికంగా కానీ తీసుకుంటే అది 4 or 5 బిట్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పైన, రిమైనింగ్ అన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ పైన అవగాహనతో విశ్లేషణతో వచ్చాయని మనకు అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నేను సూచిస్తున్నది ఏంటి అంటే, మనకి దాదాపు ఎకానమీలో 5 యూనిట్లు ఇచ్చారు, 75. అందరూ అంటారు 40 వస్తే సరిపోతాయి, 30 వస్తే సరిపోతాయని. ఈ సరిపోతాయి అనే మాట మనం సెప్టెంబరు, నవంబరు, అక్టోబరు, నవంబర్లో మాట్లాడదాం. ఇప్పుడు అది కాదు. సబ్జెక్ట్లో ఏం చదివితే 100% చదువుతాము. ఒక యుద్ధవీరుడికి ఎప్పుడు సంపూర్ణ విజయం సాధిస్తామని నమ్మకం ఉండాలి. సగం సగం యుద్ధం చేస్తాం, యుద్ధంలోకి వెళితే సగం సగమే కాదు, మొత్తం చెమట అంతా కారిపోతుంది, ఆ తర్వాత రక్తం కూడా ఒడుస్తుంది, ఆ తర్వాత ప్రాణం కూడా పోతుంది. కాబట్టి కంప్లీట్గా మనం ఎకానమీ పైన దృష్టి పెట్టేటువంటి ఏ వ్యక్తులైనా, మరొకసారి అందరికీ నేను చెప్తున్నా, దయచేసి ఒక సెకండ్ ఈ బుక్కు ఒక చోటగానో ఉంటే, ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వం, దయచేసి కలెక్ట్ చేసుకోండి, అందరూ చేసుకొని చదవండి. ఏంటండి ఇది? చదవకు డౌట్ ఉంటే పెట్టండి, నేను చెప్తాను. ఇందులో ఇది ఎందుకు చదవమంటున్నానంటే, స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రైవేట్ పబ్లిషరు ఇంత ఖచ్చితంగా అవగాహనతో రాయడు. నాది గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్ కూడా, పీజీలో హిస్టరీ అయినప్పటికీ, డాక్టరేట్ అయినప్పటికీ కూడా ఎకానమీ పైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన 30 బడ్జెట్లు చూసిన అనుభవం నాది. ఈవెన్ నిర్మలా సీతారామన్ కూడా అన్ని బడ్జెట్లు చూడలేదు. ఎస్, ఐ హ్యావ్ స్ట్రాంగ్ బేసిక్స్ అండ్ అప్లైడ్ నాలెడ్జ్ ఇన్ ఎకనామిక్స్. రైట్, నెక్స్ట్ ఇంకా అడిషనల్గా ఫస్ట్ ఈ బుక్ చదవాలా, అడిషనల్గా చదవాలనుకుంటే ఇది కూడా చదవండి. మీరు ఊరికే గ్రూప్ 2 అనేది, నేను సింపుల్గా సరదాగా చెప్తున్నా, 10 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, శాలరీస్, రకరకాల గౌరవం అన్నీ కలుపుకొని 10 కోట్లకి నువ్వు అలా ఊపుకొని వెళ్ళిపోయి కొట్టేద్దాం అనుకుంటావా? తప్పు కదా. దానికి కావాల్సిన శ్రమ ఉండాలి. ఇక ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు కానీ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇందులో నన్ను మన సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ఏ పేజీలో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చెప్పాను, అట్లా దీనికి చెప్పమన్నారు. సో నేను ఆ వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. సుళ్ళంతా చదవద్దండి. అకాడమీ అనేది గ్రూప్ 2 పరీక్షల కోసము తయారు చేయలేదు. అందులో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకోమన్నాడు తప్ప, తెలుగు అకాడమీ ఏనాడు నేను గ్రూప్ 2కి ఇవి తయారు చేస్తున్నాను, గ్రూప్ 1కి తయారు చేస్తున్నాను అని చెప్పలేదు. సిలబస్ను చూసుకుని నీకు ఏది అవసరమో అది రాసుకోవాలి. మొత్తం బుక్ అంతా గుడ్డెత్తి చేరుపు అన్నట్టు చదవపోకండి. అర్థమవుతుందా మిత్రులారా? సో ఇవి ఇంకా ఏం చేయాలి ఎకానమీలో? ఇవి సరిపోతాయా? వెబ్సైట్స్, పోర్టల్స్ నీకు జీవనాడులు. నేను చెబుతావు ఏమిటి అన్నది లాస్ట్ 1.5 month బ్యాక్ కూడా ఆ వీడియో చేశాను. ఈ ఛానల్ ఉన్నది థింక్ ట్యాంక్ అయ్యా, మేధో తట్టు మీకు చెప్తూనే ఉంటాను, కానీ కొందరికి ఎక్కదు. వాళ్ళకి ఎలాంటి బిట్లు కావాలా? మొదటి ప్రణాళిక సంఘం ఎప్పుడు ప్రారంభమైనది? ప్రణాళిక సంఘం తొలి చైర్మన్ ఎవరు?
ప్రణాళిక సంఘం చివరి చైర్మన్ ఎవరు, 12 ప్రణాళిక ఎప్పుడు వచ్చింది, కనీస అవసరాల పథకం ఎప్పుడు వచ్చింది, మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రారంభించారు, నీతి ఆయోగ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇట్లాంటి చొప్పదంటూ పనికి మారిన అడ్డదిట్టమైన ప్రశ్నలు చదివేటువంటి ఒక వర్గము ఈ రాష్ట్రంలో తండోపతండాలుగా ఉంది. కాబట్టి తప్పుల మీద తప్పులు చేస్తూ తరతరాలుగా మనం వెనకబడిపోతున్నాం అన్నటువంటి కఠిన చేదు నగ్న వాస్తవాన్ని నిజాన్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందిగా కూడా నేను మీకు విన్నవించుకుంటున్నా ఈ వీడియో వేదికగా. రైట్, మళ్ళీ నేను మాట్లాడతాను మీతో. ఇంకా ఎవరైనా ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు ఇది సింపుల్ ఎన్సీఆర్టీ అన్ని క్రోడీకరించి గుంటడు ఒకటి రాశాడు ఎన్సీఆర్టీ వాడు, ఇది కూడా ఒకటి ట్రై చేయండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం దీని జోలికి పోతాం. సో నేనేం చేశాను, మా విద్యార్థులు శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులకు నేను ఎలా గైడ్ చేస్తున్నాను, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఒక్కరైనా ఇప్పటి వరకు చదవకపోయినా చదివి ఉన్నా మీరు డౌన్లోడ్ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి చూడండి మిత్రులారా. ఏపీఎస్టీ గ్రాండ్ టెస్ట్ పెట్టాం, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి. కొందరు అనుకుంటున్నారు నేను చదివిన బిట్టి వాళ్ళరా, వాడు కూడా ఇంకో బిట్టి తేట నేను రాయినది అంటున్నారు. ఇది మధ్యయుగ మనస్తత్వం, ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ఒక బిట్ వస్తుంది, దాన్ని మనం చదువుకొని రాయాలి. మీరు అట్లా రాయట్లేదు. సారీ టు సే రాయండి, మీకు తెలుస్తుంది. ఈ మాటలు మీకు కోపం తెప్పిస్తుండొచ్చేమో, కానీ దయచేసి పాజిటివ్ కోణంలో అర్థం చేసుకోండి. మాకేమిటి వీడియోలు చేసి మిమ్మల్ని ఏమన్నట్టు మాకు వస్తుందా? మీకు 4 మంచి మాటలు చెప్పి 4 అడ్మిషన్లు ఎలా కావాలి మాకు కదా? నిజంగా వాస్తవం లౌక్యం అంటేనే కదా, ఏ లౌక్యం మాకు తెలీదా? కానీ చేదు నిజం కూడా నీకు చెప్పాలన్నది నా ఉద్దేశం. ఎప్పుడు స్వీట్గా ఉండే చాక్లెట్లే కాదయ్యా, చేదు మాత్రలు కూడా ఇవ్వాలి, అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అవునా? అందుకే కదా కాకరకాయ తినమని. సరే పక్కన పెడదాం. అయితే ఇంకా నేను మాట్లాడతాను. మరి నేనేం చేస్తున్నాం, 80 పుస్తకాలు మీకు చాలాసార్లు చూపించాను, ఇంకా అన్ని పుస్తకాలు చూపిస్తాను మీకు ఎకానమీలో. వెయిట్ చేయండి. కొత్తగా ఇట్లా తయారు చేసాం మనం ఎకానమీకి సంబంధించి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో మిత్రులారా ఎకానమీ చూసారు కదా, దీనికి ఇప్పుడు నూతన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి బడ్జెట్లు, ఆర్థిక సర్వేలు పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, అక్షరం చదివి దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. అట్లాగే ఏపీ ఎకానమీలో కూడా 30 బడ్జెట్లు చూసిన అనుభవం. రోజాయి 15 బడ్జెట్లు అంటారు. అంతకంటే ఎక్కువ చూసిన అనుభవం నాది. సో ఇప్పుడు నేను చూస్తున్నా ఇది మనకు ఏపీ ఎకానమీ. ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి దీన్ని ఎట్లా తయారు చేశాం. ఇవి కాకుండా మీకు చాలాసార్లు చూపించాను మిత్రులారా 80 పుస్తకాలు. 15 రోజుల్లో సిలబస్ పూర్తి చేసే విధంగా మీకు నేను సహాయం చేయగలను. బిట్ ఎక్కడ పడుతుంది అన్నారు. ఈ మాట అడుగుదోపో, లేకపోతే ఖాళీగా పడుకునో, నిద్రపోయో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసో, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూనో, లేకపోతే వడ్డీ వ్యాపారం చేసుకుంటూనో చెప్పడం లేదు. ఓపిక ఉన్నంత వరకు తరం పుస్తకాలపైన ఫోకస్ చేస్తూ జ్ఞానాన్ని చేర్చుకుని అది మీకు అందజేస్తూ అనేక రకాలుగా కూడా కృషి చేస్తున్నట్టు వ్యక్తులుగా మేము మాట చెప్పడము జరుగుతుంది అన్నది మీరు గమనించండి. పకడ్బందీగా రాసిన భారత రాజ్యాంగం చూడండి మిత్రులారా, ఎవ్వరు ఇంత పకడ్బందీగా రాయలే. నేను ధైర్యంగా మాట చెప్పగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీలో అనేక మందికి ఏం చదవాలా ఉన్నది. చూడండి ఎంత నీటి తయారు చేసాం. అందులో సాంఘిక చరిత్ర, నా మానస పుత్రిక 25 పుస్తకాల నుంచి వచ్చిన అద్భుతమైన శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్లో ఎంతో నాలెడ్జ్ ఉంది. డౌన్లోడ్ చేసి చూడండి. లేదా మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మాకు చేయండి. ఇక నేను వెబ్సైట్స్లోకి వెళ్ళిపోతాను. మిత్రులారా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, డౌట్ వస్తే 8074940030 ఈ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ని మీరు పెట్టుకోండి, తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. నౌ కమ్ టు ద పాయింట్ మై డియర్ యంగ్స్టర్స్. ఎకానమీలో మీరు పోర్టల్స్ అన్నానే, వెబ్సైట్స్ అన్నానే, పిఐబి కంటే కూడా ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే బ్రౌజ్ చేయండి. మళ్ళీ స్టాటిస్టిక్స్ యాడ్ చేయొద్దు. స్టాటిస్టిక్స్ తర్వాత నేను చెప్తాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ సబ్మిటెడ్ బై వేరియస్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఏపీ. So what my interest is here, just to check out the Department of Economic Affairs for recent dynamic economic trends in Indian economy. ఈ ఇండియన్ ఎకానమీలో మీరు వర్ధమాన విషయాలను ప్రవర్ధమానంగా చదువుకోవడానికి
చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ జెంటిల్మెన్. ఇది చదువుకోవడానికి కొంచెం ట్రై చేయండి. ఇందులో మీరు ఎక్కువగా రిపోర్ట్స్, ఇతర అంశాలు, తర్వాత ట్రెండింగ్, ఫైనాన్స్, ట్రేడ్ అండ్ సమ్ అదర్ ఇష్యూస్. సో వీటన్నిటికి ఇది చాలా ఇంపార్టెంట్. మరి వేరాజ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB, ఇందులో ఎక్కువగా మీరు వ్యవసాయము, నీతి ఆయోగ్, ప్రభుత్వ విధానాలు, వాటికి ఇది చదవండి. దీస్ 2 ఇంపార్టెంట్. సో వెబ్సైట్స్ అండ్ పోర్టల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నోట్వర్తీ. సో కాబట్టి వీటిని మీరు అధ్యయనం చేయాలా, అవసరమైన పాయింట్లు ఇందులో తీసుకోవాలి. PIBలో ఒక్కొక్కసారి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా జోడించుంటారు. ప్లీజ్ ఎక్స్క్లూడ్ పొలిటికల్ అఫైర్స్. సో అవన్నీ పక్కన పెట్టి మీకు కావాల్సిన సబ్జెక్ట్ని మీరు తీసుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో ఇది నేను మీకు చెప్పేటువంటి విస్తృతమైనటువంటి అంశాలు దయచేసి గమనించండి. కాబట్టి మీరు ఆలోచన చేయాల్సిన అంశం ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టండి. డాక్టర్ గోపాల్ రెడ్డితో మీరు కనెక్ట్ అవ్వండి. తప్పనిసరిగా అన్ని వనరులను సమకూరుస్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టిన మంచి సక్సెస్ చేస్తారు. ఎప్పుడు చదివామన్నది కాదు, పరీక్షలో వచ్చిన కాన్సెప్ట్ చదివామా లేదన్నదే ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ సినిమా డైలాగ్ రిప్లికా అది నా ఇంట్రెస్ట్ కాదు. అసలు నాకు కాపీ కొట్టడమే నాకు ఇష్టం ఉండదు. కొత్తగా తయారు చేయడమే, అది ర్యాండంగా ఎక్కడన్నా సిమిలర్గా ఉంటే నేను చెప్పలేను. కానీ బట్ తయారు చేయడం అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. 5 years టైం తీసుకొని ఇంతమంది PhDలు, ఇంత అనుభవం ఉండి ఎక్కడో మీకు అది గమనిస్తున్నాను. బిట్టి ఎక్కడ పడుతుందో చెప్పాలంటే నీకు జ్ఞానం ఉండాలంటే నువ్వు దానిపైన ఫోకస్ పెట్టాలా. నువ్వు ఊరందరూ పనులు పెట్టుకొని చేయడం అంటే కుదరని పని. దాట్స్ ఆల్. సో కాబట్టి ఇవి చేయండి. మీ యాప్లోకి వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ డెమో, నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్, ఇది భారతదేశంలో తొలిసారి మిత్రులారా. ఇదే నేను చెప్పాలనుకున్న విద్యార్థులకి గైడెన్స్ ఇవ్వని, గైడెన్స్ లేకనే డ్యాస్ అయిపోతున్నారు అనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నా. ఎక్కడ బిట్ వస్తుందో, ఎక్కడ రాదో, ఏ కాన్సెప్ట్ చదవాలో అనేది చెప్పాలని నా ఉద్దేశం. దానికోసం 1.5 year మా టెక్నికల్ టీమ్ ట్రై చేసి ఈ యాప్ని శ్రీ వేగన థింక్ ట్యాంక్ యాప్లో ఆ ఫీచర్ని యాడ్ చేసింది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ అంటే రిజిస్టర్ అవ్వండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్కి నీకు పర్మిషన్ వస్తుంది. అందులోకి వెళ్ళి చూడు. నేను చేసిన ప్రయత్నం మీకు అర్థమవుతుంది. సో మీరు నేను చెప్పిన గమనించండి. పొదుపుగా చదవండి అయ్యా, పద్ధతిగా చదవండి. పద్ధతిగా అలా చదివారనుకోండి, నేను కొట్టేవాడు ఉండడం ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. సో 2 or 3 months ఎనఫ్. వనరులన్నీ నీకు సమకూరిస్తే చదువుకోవడానికి, అంతే తప్ప సోదంతా చదువుతానికి ఎప్పటికీ నువ్వు చదవగలుగుతావు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఇది చూడాల్సిన అవసరం ఉందని కూడా నేను చెప్తూ, ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.